మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. తాగితే పోతావురే. మన కళలో వచ్చిన కథలు నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆ కళ వచ్చిన వ్యక్తి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదంతా కల్పితం మాత్రమే, కానీ నటించే పాత్రలు ఎన్ని జన్మములాయను నీటికెందెందు జన్మించినాను, నన్ను దరి చేర్పగదవే ఇకనైన నా తండ్రి నారాయణ. ఏమైందిరా గ్రౌండ్కి రాలేదు? ముఖం మళ్ళీ మొగ్గలో పెట్టా. నీకు చెప్పాను కదరా కొన్ని రోజుల నుంచి డ్రీమ్స్ వస్తున్నాయని. అలాగే నిన్న కూడా ఒక డ్రీమ్ వచ్చిందిరా. అయితే కాదురా, ఆ డ్రీమ్లో వచ్చినవాడు చనిపోయాడని ఈరోజు పేపర్లో వచ్చింది. ఏంటి నిజమా? అవునరా, ఇదిగో ఈరోజు న్యూస్ పేపర్. హాస్టల్లో విద్యార్థి సూసైడ్. నువ్వు ఎలా అయితే డ్రీమ్లో వచ్చిందని చెప్పావో వీడు కూడా పేపర్లో అలానే రాశాడు కదరా. నేను అదే కదరా చెప్తున్నాను. నాకు తెలిసి నీకు ఇంతకుముందు వచ్చిన డ్రీమ్స్ కూడా ఎక్కడో జరిగి ఉంటాయి, కానీ అవి మనకు తెలిసి ఉండవు. ఏమోరా, అలా కూడా జరిగి ఉండొచ్చు. బావా, నాకు డౌటు. నువ్వు కూడా డ్రీమ్స్లో అంటున్నావు కదా, మరి నువ్వు ఆ చావును ఆపడానికి ఎప్పుడు ట్రై చేయలేదా? అదేరా నాకు అర్థం కావడం లేదు. అంతా చీకటి. ఆ చీకట్లో మేమిద్దరం మాత్రం ఉంటాం. వాడు నా ముందునే కూర్చొని గంభీరంగా నవ్వుతూ నా కళ్ళ ముందునే ఉరివేసుకొని చనిపోతాడు. కానీ నేను కనీసం కదలలేను. ఆ టెన్షన్లో ఊపిరాడక మెలకు వచ్చేస్తుంది. ఆ డ్రీమ్స్ నీకు మాత్రమే వస్తున్నాయంటే నువ్వేదో చెయ్యాలని అర్థం రా. నీకు ఆ డ్రీమ్స్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఏమోరా, ఏం అర్థం కావడం లేదు. లేరా, ఏంట్రా? సూర్యుడు చచ్చిపోయిన కళ వచ్చిందిరా. ఏంటి నిజమా? పద 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 పదరా. పద 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 పదరా. ఏమైందిరా? ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏమైందిరా? అయ్యో సూరి! రే బావా, ఏడవకురా. ఏడవకుండా ఏం చేయమంటావురా? నీ కళ్ళతో చూసావు కదా ఏం జరిగిందో. ఇప్పటి వరకు కలే అనుకున్నాం. ఇప్పుడు అది నిజమని తెలిసిన తర్వాత కూడా ఎలారా తట్టుకోవాలి? నీకు ముందే చెప్పాను కదరా ఈ విషయం ఎవరికైనా చెప్దామని. ఇప్పుడు చూడు, మన వల్ల ఒక అమ్మాయికి ప్రాణం పోయింది. మర్చిపోరా, వాటి గురించి ఆలోచించకు, బాధపడకు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎలారా ఆలోచించకుండా ఉండమంటావు? ఏంట్రా ఇక్కడ ఒంటరిగా? ఇంకా చావును మర్చిపోలేకపోతున్నావా? నేను ముందే చూసిన చావు కదరా, అందుకే మర్చిపోలేకపోతున్నా. డ్రీమ్స్లో ప్రాణం పోతే ఏమనిపించేది కాదు, అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు కళ్ళ ముందే ప్రాణం పోతుంటే తట్టుకోలేకపోతున్నారా?
జరిగిపోయిన కాలాన్ని, అయిపోయిన సమయాన్ని ఎవరు తీసుకొని రాలేరు. అంతెందుకు, మొన్న డ్రీమ్స్ వరకే అనుకున్నా. నిన్న పేపర్, ఈరోజు మన ఊర్లో, రేపు మనలో ఎవరో ఒకరు అవ్వచ్చు. ఎవరు చెప్పగలరు ఎప్పుడు ఎలా ఉంటుందో? ఏమోలే, నువ్వు ఎక్కువ మాట్లాడుకో, పద. ఏమైందిరా? మళ్ళీ డ్రీమ్ వచ్చిందిరా. డ్రీమ్ వచ్చినా నువ్వేం చేయలేవు కదరా. చావులు కూడా ఆపలేవు. వచ్చి పడుకో. ఏమైందిరా? ఏం లేదురా. సరే పద, టీ తాగడానికి వెళ్దాం. సరే పద. చూసుకొని పోరా. సారీ బ్రో. ఏమైందిరా? ఏం లేదురా, నువ్వు ఇట్రా. మళ్ళీ ఏమొచ్చిందిరా డ్రీమ్లో? ఇంత టెన్షన్గా ఉన్నావు? రేయ్, ఏం లేదురా. అక్కారేంటి? టీ తాగుతున్నప్పుడు పొరబారిపడం ఏంట్రా? ఏమోరా. సరే పద, ఫోన్పే చేసి వస్తా. అరే బాబాయ్ కాల్ చేస్తున్నాడు రా. బాబాయ్ చెప్పు బాబాయ్. ఎక్కడ కుమార్? నేనా, ఆర్మీ చాయ్ బార్ దగ్గర ఉన్నా. సరే అక్కడ వెయిట్ చేయి, నన్ను పిన్నను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి. సరే బాబాయ్, రండి, ఇక్కడ వెయిట్ చేస్తుంటా. సరే మామ, నువ్వు వెళ్ళు, బాబాయ్ని పిన్ని నేను డ్రాప్ చేసి వస్తా. సరేరా, జాగ్రత్త. పోతే పోనీరా యాదవ ప్రాణాలు, ఇంకెన్నాళ్ళు భయపడతాం అలాగా. సరేరా. పోతే పోనీరా యాదవ ప్రాణాలు, ఇంకెన్నాళ్ళు భయపడతాం అలాగా. పోతే పోనీరా యాదవ ప్రాణాలు, ఇంకెన్నాళ్ళు భయపడతాం అలాగా. హలో, చెప్పరా. ఎక్కడున్నావు? బాబాయ్ని పిన్ని డ్రాప్ చేసి వస్తున్నా, దారిలో ఉన్నా. నాకు బతకాలని లేదురా. హలో, ఏం మాట్లాడుతున్నారా? హలో హలో హలో. మామ 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 మామ. నువ్వు నేను కలిసి రాసిన కథలు చెదిరిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.
ఇంకా అవి ఉండవని అనుకుంటున్నా. కళలు నిజమవుతాయని తెలిసిన రోజు నుంచి నిద్ర కూడా నాకు శత్రువు అయింది. నన్ను క్షమించురా. నీ దగ్గర ఒక నిజం దాచాను, గుర్తుందా? ఈరోజు ఉదయం ఏమైందిరా, మళ్ళా డ్రీమ్ వచ్చిందా అని అడిగావు. ఏం లేదురా అని అన్నాను. కానీ ఈరోజు డ్రీంలో నువ్వు చనిపోయావని వచ్చిందిరా. కానీ నీకు ఈ విషయం చెప్పలేదు. కానీ నిన్న జరిగిన సంఘటన చూశాక నాకు చాలా భయం వేసింది. నా చేతుల మీదుగా వేరే ఎవరో ప్రాణం పోతేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది నా ప్రాణ స్నేహితుడైన నీ ప్రాణం పోతుంది అంటే ఆ ఊహ నేను తట్టుకోలేకపోయాను. అందుకే నీ చావుని చూడలేక నీకన్నా ముందే ఈ దేహాన్ని ఆ దైవానికి అర్పితం చేస్తున్నా. ఈ నేనే లేకపోతే ఆ కళలు అనేవి రావు కదా, ఇంకా ఎవరూ చనిపోరు. నేను చేస్తుంది తప్పే, కానీ తప్పడం లేదు. నమస్కారం, విఆర్ న్యూస్కి స్వాగతం. నేటి వార్తలు. రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యార్థుల మరణాలు. చదువు రాదనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, పేరెంట్స్ తిట్టారనో ఇలా ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం అనేది ఒక దారిలా మారిపోయింది. బైరిపురం గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ చనిపోయాడని మనస్తాపానికి గురై ఉరివేసుకొని చనిపోయాడు. స్నేహితుని మరణాన్ని చూసిన కళే తన జీవితానికి చివరి కళగా మారింది. భవిష్యత్తును చూడగలిగాడు, కానీ దాన్ని మార్చే శక్తి అతనికి లేదు. భవిష్యత్తు తెలుసుకోవడం వరం కాదు, అది ఒక శిక్ష. చివరికి మృత్యు ముందు స్నేహం కూడా చేతులెత్తేసింది. బ్రహ్మచేత లిఖించబడిన జననాన్ని మరణాన్ని ఎవరు ఆపలేరు. జరుగుతున్న కాలగమనాన్ని ఎవరు మార్చలేరు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఉన్న అక్షక్షణం సంతోషంగా బ్రతకడం జీవితం. చరిత్రలో ఉన్నట్టు మనిషికి మరో జన్మంటూ మరలా రాదు.